శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కెమికల్ వ్యర్థాల వ్యవహారం కలకలం రేపుతోంది. పారిశ్రామిక వార్డులోని ఆర్ఎఫ్ఎల్ఎఫ్సి కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థాలను రోడ్లపై ఖాళీ స్థలాల్లో వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన వ్యాపించడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ వ్యర్థాలు నీటిలో కలిసి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదంటున్నారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పారిశ్రామిక వాడ మరియు తూమకుంట చెరువులో మరియు ఈ బీడు భూముల్లో మేత కోసం వెళ్తూ ఉంటే ఆ రసాయన పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాల వలన జల వ్యర్థాలు మరియు వాయు కాలుష్యము మరియు జల కాలుష్యం ఈ రెండింటి వల్ల ఈ డ్రైనేజీల్లో వచ్చి ఆ ఇండ్లతో పాటు ఆ ఇండ్ల నుంచి మధ్య వచ్చి చెరువులు గుంతుల్లో పడుతున్నాయి. ఈ చెరువుల గుంటల్లో ఈ నీరు పడిన తర్వాత అక్కడికి మేతకు వెళ్ళిన పశువులు కానీ త్రాగితే అవి వెంటనే నిర్మానుష్యంగా మారడంతో పాటు ఆ పశువులకు వెంటనే ఆరోగ్యకరంగా దెబ్బతిని చాలా మంది పశువులు చనిపోయినాయి. డైరెక్ట్ అర్జీల ద్వారా ఎన్నో వినతి పత్రాల ద్వారా పరిష్కరించండి అని వేడుకున్నా ఎవ్వరూ స్పందించడం లేదు. ఇప్పుడు ఆర్ఎల్ఎఫ్సి వాళ్ళు మేనేజ్మెంట్ మారిన తర్వాత, యాజమాన్యం మారిన తర్వాత స్పందన అయితే అసలు లేనే లేదు. 3 నెలల నుంచి 6 నెలల నుంచి వేడుకుంటున్నాము, ఇలా చెరువులో కానీ వ్యర్థాలు వేయద్దండి, రీసైక్లింగ్ చేయండి అని ఎన్నోసార్లు వేడుకున్నా కూడా మా పశువుల కాపర్ల తరపున, మా పంచాయతీ తరపున మేము విజ్ఞప్తి చేస్తూ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఆర్ఎల్ఎఫ్సి అనే ఒక కంపెనీ ఉంది, అక్కడ రీసైక్లింగ్ ప్లాంట్ ఉంది. కానీ వాళ్ళు రీసైక్లింగ్ చేయకున్నట్ల అడ్డదారిలో రాత్రిపూట్ల ట్యాంకర్ల ద్వారా తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రదేశాల్లో వేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ వ్యర్థాలు చెరువులోకి చేరి జల కాలుష్యం ఏర్పడుతోంది. ఆ నీరు త్రాగి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకు గాని, ముసలి వాళ్ళకి గాని శ్వాసకోశ వ్యాధులు వచ్చి చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విధంగా వీళ్ళు దాదాపు 4 సార్లు చేశారు. మేము 4 సార్లు పీసీబీ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎంఓ ఆఫీస్ కూడా లెటర్ పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వీళ్ళలో మార్పు రావడం లేదు. అధికారులు కూడా ఆ మేడం గారికి, ఈ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు నిద్ర లేవాలి, మేల్కొనాలి. ఎవరైతే ఆ పరిశ్రమ వారైతే అది వేశారో ఆ షాంపూల్స్ తీసుకొని వెళ్ళి నిజ నిర్ధారణ ల్యాబ్ లో చేసి ఆ పరిశ్రమ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానికంగా మా కార్మిక సంఘం తరపున, ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం.